90 ఏళ్ళుగా ఒక ఫ్యూడల్ సిస్టానికి అలవాటు పడ్డ పార్టీ అది పైగా. అవును. ఇప్పుడు ఈ రాజకీయ ఇప్పుడు సైద్ధాంతికంగా దాన్ని కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దలే రాహుల్ గాంధీ ఇంతవరకు కూడా. అవును. అవును. ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఆయనకే ఇప్పుడు ఆయన నేర్చుకున్నాడు పాటలు, ఆయన నేర్చుకుంటుండు కొత్త పాటలు. మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా ఆయన ఇంకేం క్లాసులు ఇచ్చి వాళ్ళని ప్రిపరేషన్ ఏం చేయలేదు. అవును. కాబట్టి ఈ పాత ఆధిపత్య వర్గాల పెత్తనాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం కూడా రాహుల్ గాంధీ ఆలోచన అనేది బలపడదు. రాహుల్ గాంధీ ఆయన ఆలోచనకు అనుగుణమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అవును. ఒక ఫిలాసఫికల్ థాట్ ఉన్న లీడర్షిప్ ని ఆయన ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళని డెవలప్ చేయాలి, లీడర్షిప్ డెవలప్ చేయాలి. అవును. రాజీవ్ గాంధీకి ఎవరైతే అవసరం వాళ్ళని డెవలప్ చేసుకుంది ఆయన. అవును. ఇప్పుడు మోడీకి ఎవరైతే అవసరం మోడీ వాళ్ళని డెవలప్ చేసుకుంటున్నాడు. రాహుల్ గాంధీ కూడా ఆ దశగా ప్రయత్నాలు చేయాలి. లేకపోతే రాహుల్ గాంధీకి చాలా పరిస్థితులు ఆయన ఎంత కష్టపడి కూడా